జీహెచ్ఎంసీ మూడు ముక్కలైంది. ముందు చూపు లేకుండా కాంగ్రెస్ సర్కారు ఇష్టానుసారంగా విభజన చేసింది. అప్పులు, ఉద్యోగుల కొరత, స్థానికంగా అనేక ఇబ్బందులున్నాయి. సమస్యలపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ట్రై కార్పొరేషన్ల పరిధిలో సమస్యలు సవాలు విసురుతున్నాయి. ప్రస్తుతం బల్దియాకు ఉన్న వేల కోట్ల అప్పులు ఏ కార్పొరేషన్ భరిస్తుందో తెలియని తికమక నెలకొన్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూడుగా విడిపోయింది. ఇప్పటికే ఇక్కడ అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. బల్దియాపై 5,000 కోట్ల రుణభారం ఉంది. గ్రేటర్ విడిపోవడంతో ఈ అప్పుల భారం ఏ కార్పొరేషన్ మోస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నప్పుడు ఈ అప్పు ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, సిఆర్ఎంపి కింద అభివృద్ధి కోసం తీసుకున్నవి. అయితే అప్పుల విభజన జరగకుండా కార్పొరేషన్లు మాత్రమే విడిపోయాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత కూడా ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒక్కో అధికారి 2-3 విభాగాలను పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో పనిభారం పెరుగుతోంది. ట్రై కార్పొరేషన్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నాళాలు, చెత్త సేకరణ, దోమల బెడద, పచ్చదనం, శానిటేషన్, వెటర్నరీ, ఎంటమాలజీ లాంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ విభాగాల్లో మరింత సిబ్బంది అవసరం. కానీ రేవంత్ సర్కార్ ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా స్వల్ప లాభం కోసం తీసుకున్న నిర్ణయం పాలనా సౌలభ్యం కుంటుపడేలా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 4,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. 4,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రై కార్పొరేషన్లకు ప్రస్తుతం 40,000 మంది సిబ్బంది అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరులో ఈ నియామకాలు జరిగే పరిస్థితి లేదు. అటు అప్పుల భారం ఒకవైపు, సిబ్బంది కొరత మరోవైపు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.